టీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితిలో కలవది. ఎందుకు కలవది అంటే మీకు చెప్పాలి ప్రజలకు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు కుటుంబ పాలనకు వ్యతిరేకం. అవునా కాదా? మోడీ గారు పోరాటం దీని మీద పరివారవాద పార్టీ మీకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటే కేసీఆర్ కు పదవి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, హరీష్ రావుకి ఇవ్వాలి, సంతోష్ రావుకి ఇవ్వాలి. ఇస్తాం అవునా? అన్నకి టికెట్ ఇస్తే తమ్మునికే అయ్యాం మనం టికెట్. ఈ పార్టీ చేసుకుంటాం మనం, చేసుకుంటామా? ప్లస్ అవినీతికి వ్యతిరేకంగా కొట్టాడుతాం మనం. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో, నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అవినీతికి మారు పేరు టీఆర్ఎస్ పార్టీ. అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకుంటే ఏ విధంగా కలుపుకుంటాను వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఇవి రెండు వస్తాయి. పెళ్లి సంబంధం కోసం ఇచ్చిపుచ్చుకునే ఉంటారు కదా, వీడి నాన్నకైనా దొంగరా తీసుకున్నా అంటాడు. ఈ రెండుకు జోడి మంచిగా ఉంటుంది. రెండు కుటుంబ పార్టీలే, రెండు అవినీతి పార్టీలే, ఇవి రెండు కలిసి ప్రజలు ఏమనుకోరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద చిన్న ఇంకు పడితే అన్నా మనకైతే కూర్చుకోండి అంటారు, గుర్తిస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ధైర్యంగా ముంచేసిన హ్యావల్ గంటేరా అనుకుంటారు. టీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితిలో కలవది. ఎందుకు కలవది అంటే మీకు చెప్పాలి ప్రజలకు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు కుటుంబ పాలనకు వ్యతిరేకం. అవునా కాదా? మోడీ గారు పోరాటం దీని మీద పరివారవాద పార్టీ మీకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటే కేసీఆర్ కు పదవి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, హరీష్ రావుకి ఇవ్వాలి, సంతోష్ రావుకి ఇవ్వాలి. ఇస్తాం అవునా? అన్నకి టికెట్ ఇస్తే తమ్మునికే అయ్యాం మనం టికెట్. ఈ పార్టీ చేసుకుంటాం మనం, చేసుకుంటామా? ప్లస్ అవినీతికి వ్యతిరేకంగా కొట్టాడుతాం మనం. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో, నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అవినీతికి మారు పేరు టీఆర్ఎస్ పార్టీ. అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకుంటే ఏ విధంగా కలుపుకుంటాను వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఇవి రెండు వస్తాయి. పెళ్లి సంబంధం కోసం ఇచ్చిపుచ్చుకునే ఉంటారు కదా, వీడి నాన్నకైనా దొంగరా తీసుకున్నా అంటాడు. ఈ రెండుకు జోడి మంచిగా ఉంటుంది. రెండు కుటుంబ పార్టీలే, రెండు అవినీతి పార్టీలే, ఇవి రెండు కలిసి ప్రజలు ఏమనుకోరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద చిన్న ఇంకు పడితే అన్నా మనకైతే కూర్చుకోండి అంటారు, గుర్తిస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ధైర్యంగా ముంచేసిన హ్యావల్ గంటేరా అనుకుంటారు. టీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితిలో కలవది. ఎందుకు కలవది అంటే మీకు చెప్పాలి ప్రజలకు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు కుటుంబ పాలనకు వ్యతిరేకం. అవునా కాదా? మోడీ గారు పోరాటం దీని మీద పరివారవాద పార్టీ మీకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటే కేసీఆర్ కు పదవి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, హరీష్ రావుకి ఇవ్వాలి, సంతోష్ రావుకి ఇవ్వాలి. ఇస్తాం అవునా? అన్నకి టికెట్ ఇస్తే తమ్మునికే అయ్యాం మనం టికెట్. ఈ పార్టీ చేసుకుంటాం మనం, చేసుకుంటామా? ప్లస్ అవినీతికి వ్యతిరేకంగా కొట్టాడుతాం మనం. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో, నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అవినీతికి మారు పేరు టీఆర్ఎస్ పార్టీ. అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకుంటే ఏ విధంగా కలుపుకుంటాను వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఇవి రెండు వస్తాయి. పెళ్లి సంబంధం కోసం ఇచ్చిపుచ్చుకునే ఉంటారు కదా, వీడి నాన్నకైనా దొంగరా తీసుకున్నా అంటాడు. ఈ రెండుకు జోడి మంచిగా ఉంటుంది. రెండు కుటుంబ పార్టీలే, రెండు అవినీతి పార్టీలే, ఇవి రెండు కలిసి ప్రజలు ఏమనుకోరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద చిన్న ఇంకు పడితే అన్నా మనకైతే కూర్చుకోండి అంటారు, గుర్తిస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ధైర్యంగా ముంచేసిన హ్యావల్ గంటేరా అనుకుంటారు.